ఇంకా ఎండలు ఏంటిదో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఫుల్ అయితే ఎండలు అయితే చాలా ఎండలు ఉన్నాయి. ఏం కర్రీస్ వండినా పిల్లలు అయితే తినట్లేదు అన్నమాట. ఇంక ఇట్లా కాదనేసి ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూస్తే ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే మనకు మునక్కాయలు ఉన్నాయి. ఇంకా మునక్కాయలు టమాటాలతో మంచిగా రసం అయితే చేస్తే పిల్లలు కడుపు నిండా తింటారు, హ్యాపీగా ఉంటుంది అనేసి అనుకున్నాను నేనైతే. ఇంకా మునక్కాయలు అయితే మంచిగా కట్ చేసేసుకొని కడుక్కొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక బౌల్ అయితే వేసుకొని కొద్దిగంత సాల్ట్ వేసుకొని ఇంకా రసానికి అయితే ఏం కావాలో చూసేసుకుందాము. పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజు ఇంత చింతపండు, ఒక 4-5 టమాటాలు, ఇవన్నీ కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని కొద్దిగంత నీళ్ళు అయితే వేసుకుందాము. నీళ్ళు వేసేసుకొని ఇవి కూడా మనం పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. మంచిగా మెత్తగా ఉడకాలి. ఇంకొక పొయ్యి మీద అయితే టమాటా రసానికి సరిపడా టమాటా రసానికి ఇవి కావాల్సినవి ఒక పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే మునక్కాయలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా పోపు దినుసుకి కావాల్సినవి అయితే ప్రిపేర్ అయితే వేసుకుందాము. ఇవైతే మంచిగా ఉడికిపోతున్నాయి. ఇంకా దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకేటట్టు ఉడకనివ్వండి. ఇంకా పోపు దినుసు కోసం అయితే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, ఇంకా పోపు దినుసులు కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్ అయితే కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా టమాటాలు అయితే బాగా ఉడికిపోతున్నాయి అటు. ఇంకా నేనైతే దీంట్లో మిరియాలు వేస్తే బాగుంటుంది. ఇంకా మనము మిరియాల రసం లేక టేస్ట్ కూడా బాగుంటుందని మిరియాలు అయితే కచ్చపక్క దంచేసుకున్నాను. ఇంకా ఈ టమాటా రసం అయితే ఇలా మొత్తం పిండేసుకున్నాను అన్నమాట. ఇలా ఇగో చూడండి, ఈ విధంగా మొత్తం అయితే పిండుకోవాలి. ఇంకా కావాలంటే మీరు అది మిక్స్ అయితే పట్టేసుకొని, నేనైతే మిక్స్ కాకుండా ఇలా పిండేసుకుంటున్నాను. ఇంకా పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో సరిపడంత ఆయిల్ వేసుకొని ఇంకా ఈ ఆయిల్ అయితే మొత్తం పోపు దినుసులు వేసుకొని ఇంకా కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డ అయితే మొత్తం కచ్చపక్కగా ఉడకనివ్వాలి. మొత్తం అయితే ఆనియన్ బ్రౌన్గా అయితే అవసరం లేదు. ఇంకా ఇదే పోపులో అయితే నేను మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. మిరియాలు కూడా కొంచెము వేగిన తర్వాత ఇంకా మునక్కాయలు అయితే చూడండి, మునక్కాయలు కూడా వేసుకొని ఆయిల్ అయితే ఫ్రై అయితే వేసుకున్నాను. ఇంకా దీంట్లో సరిపడంత ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇవి కూడా ఒకసారి అయితే కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనమైతే రసం అయితే పక్కన పెట్టేసుకుందాం కదా, తీసేసుకొని ఇంకా రసం అయితే దీంట్లో పోసుకోవడమే అన్నమాట. రసం పోసేసుకొని కొంచెం కావాలంటే గరం మసాలా వేసుకోండి, లేకుంటే లేదన్నమాట. ఇంకా ఈ రసం పోసుకొని ఇది బాగా పొంగొచ్చేటట్టు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా అనేది వేసుకోండి. మీరు ఇంట్లో ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంగువ అయితే వేయట్లేదు. ఇంకా ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా ఉప్పు అయితే వేసేసుకున్నాం. మీద బాగా మసలిన తర్వాత బంద్ చేసుకొని ఇంకా వేడి అన్నంలో ఇంకా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్లో ఇలా చారులు చేస్తుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అయితే ఇలా అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా చేశారు. ఇంకొక రోజు అయితే పెరుగుచారు, ఇంకొక రోజు టమాటా రసము, ఇంకా పప్పు అయితే వేసుకుంటున్నాం.